ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలండి. ఎప్పుడైతే ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం చాలా సాఫీగా సాగుతుందండి. పెళ్ళైన కొత్తలో చాలా సంతోషంగా ఉంటామండి. ఎందుకంటే అప్పుడు కొత్తగా పెళ్ళవుతుంది కాబట్టి తర్వాత ఒక పాపో బాబో పుడతారు. బాధ్యతలు కూడా భర్తకి పెరుగుతాయండి. ఏ బాధ్యత లేనప్పుడు కొత్తలో పెళ్ళేటప్పుడు అదొక సంతోషం అండి. ఒక బాబు, పాప పుట్టిన తర్వాత వాళ్ళ బాధ్యత పాలు బాటిళ్ళని, డైపర్స్ అని ఇవన్నీ కొనాలి, చెయ్యాలి. అలాగే ఉద్యోగం వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. బయటికెళ్తే టెన్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాల్సింది ఎవరంటే భార్యేనండి. ఇంట్లో మనం ఉండి ఎంత పని చేసినా వాళ్ళు బయటికెళ్ళి చాలా ఎక్కువ పని చేస్తారండి. వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మనకు అర్థం చేసుకోవాలండి. అలా అర్థం చేసుకుంటే ఇద్దరు కూడా చాలా సాఫీగా భార్యాభర్తల జీవితం సాగుతుందండి. ఇంకోటేంటంటే ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా వస్తువు వాళ్ళు కొనుక్కుంటే మనకు కూడా కొనాలని పేచీలైతే పెట్టకూడదండి. వాళ్ళ దగ్గర ఉంది కదా మనకి కావాలంటే అలాంటప్పుడు కూడా మన జీవితంలో దెబ్బలాటలొస్తాయండి. పక్కోళ్ళకి దేవుడిచ్చాడు. మనకిచ్చిన దాంట్లో మనం తృప్తిగా ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా భర్తకి ఇది కొనాలి, అది కొనాలని ఇబ్బంది పెట్టకూడదండి. మన దగ్గర లేకపోతే ఏదో ఒకరోజు వాళ్ళ దగ్గర డబ్బులుంటే వాళ్ళే కొంటారండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరికిద్దరు అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుందంటే మీరు అలా ఉండి చూడండి, చాలా బాగుంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళ జీవితమే చాలా ఆనందంగా ఉంటుందండి. అలాగే భార్యకి కూడా ఎక్కువ బంగారం బట్టలు కొనాలనే లేదండి. మీరు ఆఫీస్‌కెళ్ళి ఒకసారి తిన్నావని ఫోన్ చేసినా ఆవిడ సంతోషపడిపోతుంది. అలాగే ఆవిడ ఏదైనా కూర వండితే ఈ కూర చాలా బాగుంది ఈరోజు అని చెప్పినా చాలా సంతోషపడుతుందండి. ఆమె రెడీ అయినా ఈరోజు చాలా బాగున్నావన్నా చాలా సంతోషపడతారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా భార్యాభర్తలు చిన్న చిన్న ఆనందాల్లోనే ఆళ్ళ ప్రేమ, అనురాగాలు ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండండి. చాలా చక్కగా ఉంటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుందండి. ఇద్దరికిద్దరు అండర్‌స్టాండ్ చేసుకోండి, అర్థం చేసుకోండి. వాళ్ళ లైఫ్ చాలా ఆనందంగా, సాఫీగా సాగుతుందండి. ఓం నమ శివాయ.